నువ్వు మెడికల్ కాలేజ్ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకు సున్నా వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నవి వాటికి డబ్బులు ఉండవు. రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతవి రాలా. మద్దతు ధర గురించి ఊసే లేదు. దోచుకోవడానికి వాళ్ళు దళారులు ఎవరైనా వాళ్ళు దోచుకోవడానికి వాళ్లకు మార్గం సుగమం చేశారు. మొన్న నేనన్నది ఆ దళారీ వ్యవస్థ ఏదైతే తయారైందో ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, అది ఇప్పుడు ఎంతగా వేళ్ళూనుకుందంటే అక్కడైనా అదే ఎంటర్ అవుతుంది. అది ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, మొన్న మనం చూసిన డీజిల్, పెట్రోల్ కావచ్చు. ఎప్పుడైతే స్టేట్లో ఆయన తయారు చేసిన సిస్టమ్ వాళ్ళకు తోడుగా అక్రమ నిల్వలు చేయగలిగిన వాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేయగలిగిన శక్తులు ఇవన్నీ ఆర్గనైజ్ అయినాయో ఇంకా నీకు కాదేది దోపిడీకి అనర్హం. దోచుకో. ఏ దేనికైతే క్రైసిస్ ఉందో లేదా క్రైసిస్ ఉందని నీకు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసైనా సరే దాంతో ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. ముందు ఇవి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత డిమాండ్ పెరిగినాక ఎక్కువ రేటుకు అమ్ముకోవడం. డీజిల్ దాంట్లో చూసాం ఓపెన్గా డైరెక్ట్ గవర్నమెంటే రాయడం, ఏది బల్క్ యూజర్స్కి అట్ ది కాస్ట్ ఆఫ్ మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన పెట్రోల్ పంపులు ఉండేది మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన దాన్ని బల్క్ వాళ్ళకి ఇవ్వండి, అది అమరావతి కాంట్రాక్టర్లకు అని గవర్నమెంట్ తరఫున కమిషన్, సివిల్ సప్లైస్ కమిషన్ రాయడం. ఇది ఎక్స్పోజ్ అయినా ఒక్కడన్నా మాట్లాడినాడు అసలు వాళ్ళు దాని గురించి? అసలు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రస్తావిస్తున్నాడా? ఆయన అసలు దానికి రిప్లై ఇవ్వడు, ఖండించరు. అది జరగనట్టే ఇగ్నోర్ చేస్తారు. దానికి బదులు ఇంకోటేదో సంబంధం లేనివి మాట్లాడతారు. ఇప్పుడు వరకు చేసిన, నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన ఏదైనా ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన మోసం చేయడానికి ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీల గురించి నేను ప్రస్తావించట్లా. ఆడబిడ్డకు ఇది కానీ వాళ్ళ యువతి యువకులకు సంబంధించి ఇది ఇస్తాము, ఇది మంత్లీ ఇది ఇస్తామనడం కానీ వీటి గురించి నేను అనట్లా. అలాగే 50 years పెన్షన్ అవి ఇంక పెద్దది, అది దగా ఎలక్షన్లకు ముందు చేసి పక్కకు దోసి ఉన్న వాటిలో అసలు ఇవ్వకపోవడం, అరాకొరగాడు అసలు ఇవ్వకపోవడం, పైగా క్లోజ్ చేయడం. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలై అట్లా పెరుగుతూ వచ్చి తను కూడా తప్పక నడపాల్సిన పరిస్థితి నడుపుతూ అది ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్. ఇది లైక్ వ్యవసాయ ఉచిత విద్యుత్ కావచ్చు, వ్యవసాయానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి జనరేషన్స్ టుగెదర్ ఇదే అయిపోయిన వాటిని ఈరోజు మంగళం పడుతున్నారు. హాస్పిటల్స్ దీనిలను మెడలోంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ అని వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి 6 నెలల్లో గవర్నమెంట్ కట్టకపోతే వాళ్ళు ఇచ్చేయాలి, వాళ్ళే లైబిలిటీ వాళ్ళ మీద పడుతుందని అది కూడా పెట్టి అక్కడికి తీసుకుంటున్నారు. మెల్లగా ఇన్సూరెన్స్లోకి డైవర్ట్ చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ లేదు, దాని ఇంపాక్ట్ ఇప్పటికే పడింది. హాస్పిటల్స్ అనేట్టు తయారైన గాలికి పోయినాయి, వాటిని వదిలేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ దీనికి అందరికీ తెలుసు. ఇంత ఘోరంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఈయన ఈరోజు నిన్న కేబినెట్లో ఇంకోటి మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు 50,000 పట్టాలు R5 జోన్ క్యాపిటల్ ఏదైతే ఇస్తే మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదని ఆయన అనుకుంటున్నాడేమో అర్థం కావట్లా. పేదలకు సంబంధించి నువ్వు చేయాల్సింది పోయి చేయకపోగా ఇచ్చిన ఇల్లు లేని పేదలకు అక్కడ ఇచ్చి, అది అవసరం కూడా. ఒక నగరం డెవలప్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు ఉండాలా. నువ్వు చెప్పే 60,000 70,000 గజం కొని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉండలేరు. ఇంకా పూర్ వీళ్ళు కానీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు కానీ ఎక్కడ ఉంటారు? అందుకోసం అవసరము, వాళ్ళ సర్వీసెస్ అవసరం సొసైటీకి. ఆ రకంగా చూసినా ఏదైతే అవసరమో ఒక అర్బన్ ఏరియా పెరగాలన్నా, ఒక నగరం పెరగాలన్నా వాళ్ళకి ఇచ్చిన వాటి నిర్దాక్షిణ్యంగా లాగడం, దాన్ని కూడా ఫైనల్ ముగించేశాడు. ఒకప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే పెద్ద ఇదే అయిపోయేది, ఏమీ కావట్లా. ఎందుకంటే ఈయన దాన్ని దాటి ఇంకేదో ప్రచారానికి దిగుతాడు.
వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు. మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు. కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట మేము విలన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటిని బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడుకి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో వాళ్ళు విలన్లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నారు. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అదే తెలియదు. కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు పెద్ద ప్యాలెస్ కంటే ఇంకా ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ మీరు పోయి వీడియో చేయడమో ఫోటో తీయడమో సాధ్యమని నేను అనుకోవట్లా. కానీ ట్రై చేసి చూడండి. వెళ్ళిస్తున్నారా? ఏం చేస్తున్నారు అక్కడ? ఏమన్నా అణుస్థావరం కడుతున్నాడా? అయినా నాకు అర్థం కావట్లేదు. న్యూక్లియర్ బేస్ ఏమైనా పెడుతున్నారా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లవే కనపడతా అంతా. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే ఆడొచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు ఎవరో వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఊరికి రానివ్వట్ల. దోపిడీలో మళ్ళీ చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటిని ప్రశ్నిస్తున్నామనే దాని వల్లనే ఇంతగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్ గా రియాక్ట్ అయి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డన్ ఆయన కనపడతాము. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాలా. ఎవరెబ్బా సొమ్మని తీసుకెళ్లి 1,000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1,000 కోట్లు కళ్ళ ముందు పోతుంది. ఈ రోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పుడు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. రిజల్ట్స్ వచ్చిన జూన్లో అంటే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు నువ్వు? నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ రేపు పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనికిరాని పనులు చేస్తాంటే. నిన్ను ఎలక్ట్ చేసుకుంది ఎందుకు? మీ ప్రభుత్వంలోకి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్లు వాళ్ళ గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్ రక్తం పీలుస్తా పోతాం. బయటికి పోయేసరికి ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారని జరుగుతోంది. ప్లాన్ చేయడం కూడా కాదు, కోరికే కూడా కాదు, అమల్లో కూడా తీసుకొచ్చేసి జరిపేస్తున్నారని ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా మిగిలిన వాటి గురించి నేను పోవట్లా. ఇదొక్కటి చాలు. ఇదొక్కటే మొత్తం రాష్ట్రాన్ని ఎట్లా ముంచుతున్నాడు అనడానికి చిన్న బయట ఉన్న మామూలు చదువుకోని వాళ్ళకైనా ఊర్లలో ఉండే వాళ్ళకైనా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి. దీన్ని క్వశ్చన్ చేయకపోతే మాత్రం ఇంక పోతుంటుంది. ఇంకా మళ్ళీ ఐ థింక్ మళ్ళీ క్యాబినెట్ ఎప్పుడో ఉంటుంది. ఈసారి ఇంకొక 5,000 కోట్లు ఏదో ఒకటి అప్రూవల్ తీసుకుంటా అంటాడు. ఏమంటే కలెక్టివ్ దాని కింద పోతుంటుంది. బయటకు వచ్చి చూడు ఎంత మంచి వాళ్ళు అమరావతి వాళ్ళు, మీరంతా పరిమాణాలు ఇవ్వట్లే, భూములు ఇస్తే నేను డెవలప్ చేసి చూపిస్తా,
అని ఒక మాటల మాంత్రికుడిలాగా ఏదో భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.